హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు మనం మోకాల నొప్పులకి గల కారణాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మధ్య మనం తరచూ వింటూ ఉన్నాం, 40 సంవత్సరాల పైబడిన వ్యక్తుల్లో ఈ మోకాల నొప్పులు చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూస్తూ ఉన్నాం. కాస్త వయసు పైబడిన తర్వాత స్లోగా మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. దానితో వాళ్ళు పెయిన్ బామ్ తో స్టార్ట్ చేస్తారండి. దాని తర్వాత ఈ టీవీలో కమర్షియల్ యాడ్స్ నుండి తీసుకున్నటువంటి ఆయిల్స్ తీసుకొని రబ్ చేస్తూ ఉంటారు మోకాల చుట్టూ. తర్వాత ఆయింట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అది కాస్త ముదిరి చివరికి ఆపరేషన్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ మోకాల చిప్పను అతికించే వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా ఈ మోకాల నొప్పులు కొంతకాలం వరకు వేధిస్తూనే ఉంటాయి. ఇది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతోంది. దాని గల మేజర్ కారణాలేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి కారణం ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ పదాన్ని బాగా వింటుంటాం కదా. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ మోకాల చుట్టూ ఉన్నటువంటి మోకాల చిప్ప అరిగిపోవడం. సో ఈ మోకాల చిప్ప ఎప్పుడైతే అరిగిపోతుందో ఈ బోన్కి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు నడిచినప్పుడు ఆ ఘర్షణ వల్ల విపరీతమైన పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. ఇది దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఈ ఓవర్ వెయిట్. ఇప్పుడు ఈ ఎముకలు ఈ పెరుగుదల, మన గ్రోత్ హార్మోన్ ఎప్పటి వరకు స్రవిస్తుందో అప్పటి వరకు కూడా ఎముకలు పెరుగుతాయి. అంతేకాదు బలోపేతంగా కూడా తయారవుతాయి. దాని తర్వాత అంతగా ఉండదు. సో అరౌండ్ 20 to 23 ఇయర్స్ వరకు జరుగుతుంది ఇది. దాని తర్వాత మనం ఓవర్ వెయిట్ అయిపోవడం స్టార్ట్ అవుతాం. సో అప్పటికున్న వెయిట్తో ఈ ఎముకలు దానికి అనుకూలంగా నిర్మించబడి ఉంటాయి, అప్పుడు వెయిట్కి సరి సమానంగా. కానీ మనం దాని తర్వాత డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటాం వెయిట్. అప్పుడు దాదాపుగా 40 కేజీలు ఉంటే ఇప్పుడు మనం 80 కేజీలు అయి ఉంటాయి. కానీ ఆ ఎముకలు గ్రోత్ అనేది అప్పటితో ఆగిపోయి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల ఈ ఎముకల పైన ఎక్సెసివ్ భారం అనేది పడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎక్సెసివ్ భారం పడుతుందో ఆ ఎముకలు మోయలేక ఆ కార్టిలేజ్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇక రెండవది, ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సోకినా సరే ఈ కార్టిలేజ్కి అది త్వరగా పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదా ఏదైనా ఇంజురీ జరిగినా సరే ఈ కార్టిలేజ్ దెబ్బతింటుంది. సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వల్లే మేజర్ శాతం మనకు మోకాల నొప్పులు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ రీజన్ వచ్చి ఇంజురీస్ అండి. ఎప్పుడైనా సరే మనం చిన్నపాటి యాక్సిడెంట్ గురైనా సరే, లేదా మనం నడుస్తూ ఉండి పడిపోయినా, కాలు బెనికి పడిపోదాం అంటారు కదా. మోకాలు ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈ బోన్ని కనెక్ట్ చేసే లిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి. సో ఎప్పుడైతే అవి దెబ్బతింటాయో అవి తరచుగా బాధిస్తూ ఉంటాయి, పెయిన్ ఇస్తూ ఉంటాయి. ఎముకలు మాత్రమే మన బరువును మోస్తున్నాయనుకోవడం కరెక్ట్ కాదండి. ఎముకలకు సపోర్టుగా ఉండే కండరాలు కూడా మన బరువుని మోస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండరాలు వీక్ అయిపోతాయో, అవి ఎముకల భారాన్ని పంచుకోవో, అప్పుడు కూడా మనకి ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మజిల్స్ని, ఈ ఎముకను కలిపి ఉంచే టెండన్స్ అనే ఒక తాళ్ళు లాగా ఉంటాయి. అది ఫైబర్ స్ట్రక్చర్స్. అవి ఎప్పుడైతే వీక్ అవుతాయో అప్పుడు ఈ ఎముకనికి ఈ మజిల్కి మధ్య ఉన్న కనెక్షన్ కూడా వీక్ అవుతుంది. అప్పుడు సపోర్ట్ని ఇవ్వలేవు. సో దాని ద్వారా కూడా మనకి ఈ మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనము ఈ మోకాలకు శ్రమ కల్పించినా సరే మోకాలు నొప్పులు అనేవి వస్తాయండి. ఇప్పుడు నా వెయిట్ 80 kgs ఉందనుకోండి. కానీ నేను నా హైట్కి తగిన వెయిట్ ఎంత ఉండాలి అంటే 65 ఉండాలి. కానీ నేను 15 కేజీలు ఎక్కువగా ఉన్నాను. సో దాన్ని నేను తగ్గించుకోకుండా ఓవర్గా నేను నా మోకాలకి పని చెప్పాను అనుకోండి, రన్నింగ్ అని, స్కిప్పింగ్ అని, స్టైర్ కేస్ ఎక్కడం అని, ఇంకా సో ఇలాంటి కూర్చొని లేవడాలు కూడా, ఈ సిటప్స్ అంటారు కదా, వాటి వల్ల కూడా ఈ మోకాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా రాపిడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నా వెయిట్ని ఎక్కువగా నా ఈ ఎముకల పైన మోపి దానిపైన శ్రమను కల్పిస్తూ ఉంటాను. సో దానివల్ల కూడా ఈ ఎముకకి మధ్య ఉన్నటువంటి గుజ్జు అనేది అరిగిపోవడం అనేది పాసిబుల్ అవుతుంది. సో దానివల్ల కూడా మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఐదవ రీజన్ బర్సైటిస్. మన జాయింట్కి మధ్య రాపిడి తగ్గించడానికి ఒక కుషన్ లాంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుందండి. దాన్ని బర్సి అంటారు. దాని లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందండి. సో ఇలాగా ఒక రకమైన గ్రీజ్ లాంటిది. సో అది ఘర్షణను తగ్గించి స్మూత్నెస్ అనేది ఇస్తుంది.
ఎప్పుడైతే ఈ బర్సైటిస్లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయి ఈ ఘర్షణ పెరుగుతుందో అప్పుడు ఈ జాయింట్స్ అనేవి వాపుకు గురవుతాయి. అంతేకాదు ఎక్సెసివ్ ఘర్షణ వల్ల, ఫ్రిక్షన్ వల్ల అక్కడ విపరీతమైన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మోకాలు నొప్పులు తరచూ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక 6వ రీజన్ గౌట్. గౌట్ అంటే జాయింట్కి సంబంధించినటువంటి ఒక జబ్బు. మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్స్ మధ్యలో చేరుతాయి. ఆ క్రిస్టల్స్ ఎప్పుడైతే చేరుతాయో ఆ జాయింట్కి మధ్య ఘర్షణ అనేది పెరిగిపోతుంది. ఈ జాయింట్ మూమెంట్ ఫ్రీగా ఉండదు. సో అది కార్టిలేజ్ అరిగిపోవడానికి మరియు ఈ యూరిక్ యాసిడ్ అంతా ఒకచోట చేరడం వల్ల ఆ జాయింట్ విపరీతమైన వాపుకి, పెయిన్కి గురవుతుంది. సో దాన్నే గౌట్ అంటారు. ఈ గౌట్ వల్ల కూడా ఈ నీ పెయిన్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇక 7వ రీజన్ ఇన్ఫెక్షన్ అండి. జాయింట్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, అది మన బాడీలో ఉత్పన్నమైనటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా బయట నుండి అటాక్ అయినటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు. మన జాయింట్కి అది ఇన్ఫెక్షన్ గురైతే అది విపరీతమైన పెయిన్కి, వాపుకి దారితీస్తుంది. ఖచ్చితంగా అలాంటి కేసెస్లో మెడికల్ అటెన్షన్ మరియు అసెస్మెంట్ అనేది చాలా అవసరం. సో ఇవండి 7 రీజన్స్ మోకాల నొప్పులకి. మేజర్గా ఆర్థరైటిస్ వల్లనే దీర్ఘకాలికమైన మోకాళ్ళ నొప్పులకి, ఆ జబ్బుకి గురవుతూ ఉంటారు ప్రజలు. సో మనం ఈ ఆర్థరైటిస్ని రాకుండా చేయాలి అంటే ఒకటే మార్గం అండి, హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాస్ అని ఎందుకు అన్నానంటే అన్హెల్దీ వెయిట్ లాస్ కూడా ఉంది కాబట్టి. సో అన్హెల్దీ వెయిట్ లాస్ అంటే విపరీతంగా వెయిట్ ఒక్కసారిగా తగ్గిపోవడం. సో ఉపవాసం ఉన్నట్లయితే మన బాడీకి అందాల్సిన క్యాలరీస్ అన్నిటినీ కూడా మనం కట్ చేసేస్తామనుకోండి, అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని లాగేస్తుంది. కాల్షియం అవసరమైనప్పుడు ఈ గోర్లు పెరగడానికి, వెంట్రుకలు పెరగడానికి, స్కిన్ రీజనరేషన్కి, వీటన్నిటికీ కూడా కాల్షియం అవసరం అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీ ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని లాగేస్తుంది. రెండవది ఏంటి అంటే ప్రోటీన్ అవసరం పడింది అనుకోండి, మనకు ఎనర్జీ కూడా కావాల్సి ఉంటుంది కదండి. ఉపవాసం టైంలో ఒక్కోసారి 2-3 రోజులు కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఎనర్జీ కోసం ఏం చేస్తుందంటే మన లివర్ మన ప్రోటీన్ని బ్రేక్ చేసి అమినో యాసిడ్స్ని, దాని నుండి షుగర్ని తయారు చేసి ఎనర్జీ కోసం వాడేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రోటీన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది, ఎముకలు వీక్ అవుతాయి, ఎముకలకు సపోర్ట్ ఉన్న మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. సో దాన్ని అన్హెల్తీ వెయిట్ లాస్ అంటారు. అలా కాకుండా మనకు బాడీకి కావాల్సినటువంటి ఏ పోషక పదార్థాలు అందించాలో అన్ని పోషక పదార్థాలను అందిస్తూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ప్రోటీన్ ఫుడ్ను పెంచి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించి, క్యాలిక్యులేటెడ్గా పర్ఫెక్ట్గా ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో అన్ని క్యాలరీస్ మనం తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనము ఈ హెల్దీ వెయిట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా బరువు తగ్గడం ద్వారా మనకు ఎక్సెసివ్ బరువు అనేది ఎముకల మీద పడేయకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. రెండవది, ఎముకలను కూడా బలోపేతం చేసుకోవచ్చు. మంచి కాల్షియం మరియు డి విటమిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మనం అందించగలిగినట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి. సో అట్ ద సేమ్ టైం మనం ఎముకల్ని బలంగా చేసుకోవచ్చు, మన వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో హెల్దీ వెయిట్ లాస్ ఒక్కటే మేజర్గా ఒక చక్కటి పరిష్కారం అండి ఈ జాయింట్ పెయిన్కి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.